ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1861 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 18, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT7 Pro, ఇది ఇండియాలో ఫస్ట్ ఫోన్ 8 Elite ప్రాసెసర్తో వస్తున్న ఫోన్. ఇది లాంచ్ డేట్ అఫీషియల్గా అనేది అనౌన్స్ చేశారు వీళ్ళు. నవంబర్ 26 తారీఖు ఇది అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అవుతుంది. వీళ్ళు యాక్చువల్గా నవంబర్ 4 తారీఖు లాంచ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే బ్యాటరీకి సంబంధించి వీళ్ళకి కొద్దిగా ఇష్యూ అయితే అయింది. గ్లోబల్ వర్షన్ చూసుకుని మీకు బ్యాటరీ 6500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇండియాలో దానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో వీళ్ళకి ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ అయితే తగ్గించుకున్నారు. ఇప్పుడు ఇండియన్ వర్షన్కి వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5800 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇది ఒక్క చేంజ్ చేసి ఇప్పుడు తీసుకొస్తున్నారు. నవంబర్ 26 తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 900 కూడా పెట్టి ప్రీ ఆర్డర్ చేశారు అనుకోండి. 1 year ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారు. 3000 రూపాయలు బ్యాంక్ ఆఫర్. అంటే ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ ఎంత చెప్పలేదు. ఆ ప్రైస్ మీద మీకు 3000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. దాంతోపాటు ఒక 1 year స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ప్రీ బుకింగ్లో ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తారు కదా మీకు, ఒకసారి ప్రైస్ చూడండి, ప్రైస్ ఎంత పెడుతున్నారో చూసి దాని ప్రకారం మీరు కొనుక్కోండి. ప్రీ ఆర్డర్ వీటి జోలికి వెళ్ళారనుకోండి, తర్వాత ఒకసారి రీఫండబుల్ ఉండవు. ఇది రీఫండబుల్ కదా చెప్పట్లేదు. 999 అమౌంట్ రీఫండబుల్ కాకపోతే ఈ డబ్బులు మీకు రావు, మీరు మనసు మార్చుకుంటే. నెక్స్ట్ మనం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ XR డివైస్ 2025లో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అంటే అందరూ అనుకుంది ఏంటంటే ఇది యాపిల్ విజన్ ప్రోకి పోటీగా వీళ్ళు తీసుకొస్తారు అనుకున్నారు. కాకపోతే ఇది యాపిల్ విజన్ ప్రో అయితే కాదు, నార్మల్ లైక్ మెటా గ్లాసెస్ లాగేవి ఆ టైప్లో తీసుకొని వస్తున్నారు. కాకపోతే దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది QR కోడ్ని స్కాన్ చేయగలదు. QR కోడ్స్ ఉంటాయి కదా, వాటిని ఇది రీడ్ చేయగలదు, ఫేస్ని స్కాన్ చేయగలదు. సో ఇట్లా ఏమైనా పేమెంట్స్ ఇట్లాంటివి చేయాల్సినవి ఉంటే ఈ గ్లాసెస్ యూస్ చేయొచ్చు అంట. అదొక చేంజ్ అయితే దీనిలో తీసుకురాబోతున్నారు. లైక్ గ్లాసెస్ లాగే ఉంటాయి. యాపిల్ విజన్ ప్రో రేంజ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోకండి. అందరూ బ్యాక్ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే యాపిల్ విజన్ ప్రో అనుకున్నంత రేంజ్లో యాపిల్కి సక్సెస్ అయితే అవ్వలేదు. ముఖ్యంగా కాస్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో అందుకే ఎక్కువ బ్రాండ్స్ కూడా దాని జోలికి అయితే వెళ్ళట్లేదు. యాపిల్ విజన్ ప్రో ప్రోటోటైప్కి అయితే వెళ్ళట్లేదు. నార్మల్ మెటా గ్లాసెస్ ఇట్లాంటి వాటి ఈ కాన్సెప్ట్లో కానిచ్చేస్తున్నాయి. చూద్దాం ఫ్యూచర్లో యాపిల్ ఒకవేళ మళ్ళీ దానిలో చేంజెస్ చేసి కొద్దిగా లైట్ వెయిట్ చేసి తక్కువ రేట్లో తీసుకొని వచ్చింది అనుకోండి, కొంచెం అది పాపులర్ అయింది అనుకోండి, అన్ని బ్రాండ్స్ వెనక పడతాయి మళ్ళీ యాపిల్ విజన్ ప్రో వెనక. నిజం ఒప్పో నుంచి ఒప్పో రెనో 13 సిరీస్ నవంబర్ 25వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇవి ఇండియాకి మోస్ట్లీ డిసెంబర్లో వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ ఈ వీక్ అయితే ఒప్పో ఫైండ్ X8 సిరీస్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇది 21వ తారీఖు లాంచ్ అవుతుంది ఇండియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు స్పామ్ కాల్స్ అయితే వస్తుంటాయి. విసిగిపోయి ఉంటారు చాలామంది. స్పామ్ కాల్స్తో మాట్లాడి విసిగిపోతారు. మనకు వచ్చే నార్మల్గా యూస్ఫుల్ కాల్స్ తక్కువ, ఈ స్పామ్ కాల్స్ ఎక్కువ అయిపోయినాయి. దీనికి చెక్ పెట్టడానికి వర్జిన్ మీడియా అని చెప్పి ఒక బ్రిటిష్ కంపెనీ, వీళ్ళు ఒక AI గ్రానీని తయారు చేశారు. AI గ్రానీ అంటే AI బామ్మని, ఒక బామ్మని తయారు చేశారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మనిషిలాగే ఉంటుంది, నిజంగా బామ్మలాగే ఉంటుంది. కాకపోతే వీళ్ళు AIతో తయారు చేశారు. సో ఏమో పని ఏంటంటే వీళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, మీకు ఏమైనా స్పామ్ కాల్స్ వస్తే ఈ నెంబర్కి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి. 7726 ఈ నెంబర్కి ఎవరైనా బ్రిటిష్ వాళ్ళకి స్పామ్ కాల్స్ వస్తే రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేసిన తర్వాత ఈ గ్రానీ ఏం చేసిద్దంటే AI గ్రానీ, AI బామ్మ ఆ నెంబర్ ఏదైతే స్పామ్ కాల్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారో ఆ నెంబర్కి కాల్ చేసి రివర్స్లో కాల్ చేసి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టిద్ది అనమాట. వాళ్ళకి తిక్క క్వశ్చన్లు అడగడం, www తర్వాత డాట్ ఎందుకు వచ్చింది. అండ్ లైక్ ఇప్పుడు ఒక పాత సినిమాలు AVS గారిది ఉంటుంది చూసారా, గోడ మీద బల్లు ఉందా, అది ఆడదా మగదా, ఇట్లా గోడ మీద బల్లి ఉందా, అది ఆడదా మగదా, ఆ టైప్లో మన గ్రానీ కూడా AI గ్రానీ కూడా ముప్పు తిప్పలు పెట్టిద్ది వాళ్ళని. సో వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు అనుకోండి, ఫోన్ బ్లాక్ చేసినా కానీ వేరే నెంబర్ నుంచి చేయడం. సో వాళ్ళు ఆ నెంబర్ డీయాక్టివేట్ చేసేదాకా వాళ్ళని హింసిస్తుంది. అండ్ వాళ్ళని బిజీగా పెట్టిద్ది అనమాట. ఎవరైతే స్పామ్ కాల్స్ చేస్తుంటారో వాళ్ళతో ఏమో మాట్లాడతా వాళ్ళని బిజీగా అయితే పెడుతుంది. సో దానివల్ల స్పామ్ కాల్స్ మీకు రావడం తగ్గుతాయి అని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. ఆలోచన బాగానే ఉంది, కాకపోతే ఇట్లాంటి గ్రానీలు ఎన్నో కావాలి ఈ స్పామ్ కాల్స్ని ఆపాలంటే. అండ్ కొన్ని కాల్స్కి మనం కాల్ బ్యాక్ చేయడానికి కూడా ఉండదు, టెలిమార్కెటింగ్ కాల్స్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ మనకు వడాఫోన్ ఐడియా CEO అక్షయ్ ముంద్రా, ఈయన చెప్తున్న ప్రకారం నెక్స్ట్ 1.5 yearలో మీరు ఈ ఏదైతే ప్రైజెస్ కనిపిస్తున్నాయి మనకి ఇంకా హైక్ అయితే చూడొచ్చు. మీరు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ చేస్తుంటారు కదా, మంత్కి, 3 monthsకి, ఇయర్లీ, క్వార్టర్లీ, ఇట్లా ఈ ప్లాన్స్ మళ్ళీ పెంచవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది చాలా తక్కువ. ఇప్పటికీ ఈ కంపెనీస్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. నెక్స్ట్ 1.5 yearలో చాలా వరకు ఈ ప్లాన్స్ ప్రైజెస్ అయితే పెరగవచ్చు అని చెప్తున్నారు. సో సిద్ధంగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి ఆస్ట్రేలియాకి చెందిన మోనాష్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక బయానిక్ ఐని అయితే తయారు చేశారు. ఈ కాన్సెప్ట్ చూడడానికి ఇలాన్ మస్క్ న్యూరాలింక్ ఉంది కదా, బ్రెయిన్లో చిప్ పెట్టడం, ఆ కాన్సెప్ట్ లాగే ఉంది ఇది. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఎవరైతే అంధులు ఉంటారో వాళ్ళు కంటి చూపు కనపడదు కదా, సో వాళ్ళకి ఏంటంటే కంటికి బ్రెయిన్కి మధ్య రిలేషన్ ఉండదు, నర్వ్ సిస్టమ్ అయితే పనిచేయదు. సో దీన్ని వీళ్ళు సాల్వ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఒక 9mm చిప్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీన్ని బ్రెయిన్లో వీళ్ళు ఇంప్లాంట్ చేస్తారు. బ్రెయిన్లో విజువల్ కార్టెక్స్లో వీళ్ళు ఇంప్లాంట్ చేస్తారు దీన్ని. ఎవరికైతే ఈ చిప్ పెట్టారో వాళ్ళకి ఈ స్పెట్స్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇదైతే ఇస్తారు, దీన్ని పెట్టుకోవాలి. దీని కెమెరా అయితే ఉంటుంది.
సో ఈ కెమెరా ఏదైతే చూస్తుందో మన కళ్ళలో చూసినట్టే అనమాట, మనకి ఏదైతే చూస్తుందో ఆ రిపోర్ట్ని ఆ చిప్కి అయితే అందిస్తుంది. సో ఆ చిప్ మన బ్రెయిన్కి అందిస్తుంది ఆ రిపోర్ట్ని. అంటే వాళ్ళు నిజంగా చూసినట్టు ఫీల్ అవుతారు అనమాట ఎవరైతే కంటి చూపు లేని వాళ్ళు. దీని సహాయంతో అక్కడ ఉన్నది సరౌండింగ్స్ ఆ కెమెరా ఏదైతే చూపిస్తుందో అది చూస్తున్నట్లు ఫీల్ అవుతారు. ప్రజెంట్ దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఇది వర్కౌట్ అయిందనుకోండి, ఎవరైతే కంటి చూపు ఉండదో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4. ఇది నార్మల్గా మొన్న సేల్లో కూడా 52,000 53,000 ఆ ప్రైస్కి అయితే వచ్చింది. ఇప్పుడు దానికన్నా తక్కువ రేట్కి అయితే గెలాక్సీ బుక్ 4 అయితే వస్తుంది. ఇది మీకు i3 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, 16 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది, Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ప్రజెంట్ అయితే 61,000 రూపాయలు దాకా ఉంది. 3,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది, 11,000 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా మీకు 46,990 రూపాయలు ఆ ప్రైస్కి అయితే వస్తుంది. 47,000 రూపాయలు అనుకోండి, 47,000కి మంచి ల్యాప్టాప్ ఇది, మంచి బ్రాండ్ నుంచి. ఈ డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి న్యూస్ అయితే చెప్పింది. ఎవరైతే కార్ బయర్స్ ఉంటారో, ముఖ్యంగా ఈవీ కార్లు కొనాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి న్యూస్. ఈవీ కార్లు కొనాలంటే ప్రైజెస్ ఎక్కువ అయిపోయినాయి. మామూలుగా దాంతో కంపేర్ చేస్తే పెట్రోల్ కార్ తక్కువ రేట్కి వస్తుంది. ఒక 5-6 సంవత్సరాలు పెట్రోల్ కట్టుకొని తిరగొచ్చు అని చెప్పి చాలామంది ఈవీ కార్లు జోలికి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈవీ కార్ల మీద ఇంట్రెస్ట్ పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్ అయితే వాటి మీద ట్యాక్సెస్ అని తీసేసింది. 2026 వరకు ఒకవేళ మీరు ఈవీ కార్లు ఇప్పటి నుంచి 2026 వరకు ఈవీ కార్లు కొన్నారనుకోండి, వాటి మీద మీకు రోడ్ ట్యాక్స్లు కానీ R2 ఇవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది. అంతమించి మీకు ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. ఒక 10 లక్షల రూపాయలు ఈవీ కార్ మీరు కొన్నారనుకోండి, దగ్గర 1,10,000 రూపాయల వరకు మీకు సేవ్ అవుతుంది. ఒక 20 లక్షల రూపాయలు ఈవీ కార్ మీరు కొన్నారనుకోండి, మీకు దగ్గర 2,50,000 రూపాయల వరకు మీకు సేవ్ అయితే అవుతుంది. సో అంత అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. చాలామంది ఇప్పుడు ఈవీ కార్స్ వైపు కూడా చూస్తారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే గోవర్ధన్ అడుగుతున్నారు, ఈ 5G బ్యాండ్స్ ఉంటాయి కదా, ఒక ఫోన్లో 13 బ్యాండ్స్, ఒక ఫోన్లో 7 బ్యాండ్స్, ఇవన్నీ ఉంటాయి కదా, డిఫరెన్స్ ఏంది, వీటి వల్ల ఉపయోగం ఏందన్నట్లు అడుగుతున్నారు క్వశ్చన్ అయితే. సో వీటి వల్ల ఉపయోగం ఏంది, వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మొత్తం 5G గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే మీకు రావాలి. 5G బ్యాండ్స్ గురించి సో మొత్తం డీటెయిల్గా ఒక వీడియో అయితే నేను చేశాను, చాలా యూస్ఫుల్ వీడియో. ఒకవేళ మీరు 5G గురించి కాదు, ఫ్యూచర్లో వచ్చే 6G కానీ, బ్యాక్ వెళ్ళిపోయిన 4G కానీ, అన్నీ అసలు ఈ నెట్వర్క్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్క వీడియో చూస్తే చాలు, ఒక 20 నిమిషాలు ఉంటుంది వీడియో. కొద్దిగా టైం చూసుకొని మీరు రోజు వాడే నెట్వర్క్ 5G నెట్వర్క్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకసారి హర్యానా నుంచి, హర్యానాలో 12th క్లాస్ స్టూడెంట్స్ ఒక పిచ్చి పని అయితే చేశారు. నార్మల్గా స్టూడెంట్స్కి టీచర్కి మధ్య ఎలాగో గొడవలు అయితే అవుతూనే ఉంటాయి. ఖచ్చితంగా టీచర్ స్టూడెంట్స్ని వాళ్ళ దారిలో పెట్టాలని పనిష్మెంట్ అయితే ఇస్తూనే ఉంటుంది. ఇట్లా ఒక టీచర్ అయితే కొంతమంది స్టూడెంట్స్కి అయితే పనిష్మెంట్ అయితే ఇచ్చింది. సో దాన్ని వీళ్ళు పగబెట్టుకున్నారు, టీచర్ మీద పగబెంచుకొని ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో బాంబు ఎలా తయారు చేయాలని చెప్పేసి వీడియోలు చూసి ఒక చిన్న బాంబు తయారు చేసి ఆ టీచర్ రాకముందే ఆమె సీట్ కింద అయితే పెట్టారు. అది లైక్ రిమోట్ కంట్రోల్ లాగా. సో ఆమె కూర్చున్నప్పుడు పేలుద్దాం అని చెప్పేసి పెట్టారు వాళ్ళు. సో ఆమె అదృష్టం కొద్దీ ఆమె లెగిసే టైంకి వీళ్ళు అది పేల్చారు. దానికి చూడొచ్చు సీటుకు కూడా హోల్ అయితే పడింది. ఆమెకైతే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ప్రజెంట్ అయితే పోలీసుల దాకా అయితే ఏం లేదు, అరెస్ట్ ఇట్లాంటివి అయితే ఏమీ అవ్వలేదు. కానీ యూనివర్సిటీ అయితే వాళ్ళ అయితే స్టూడెంట్స్ దగ్గర 13 మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఇష్యూలో, వాళ్ళందరినీ సస్పెండ్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేరళలో, వీడియో మీకు కనిపిస్తుంది, కేరళలో జరిగింది ఇది. ఒక అంబులెన్స్ వెళ్తూ ఉంది, ఒక కారు ఆ అంబులెన్స్ని వెళ్ళనీయకుండా ఆపుతూ ఉందన్నమాట. ఆయన ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అడ్డొస్తూనే ఉన్నారు. ఇట్లా ఇబ్బంది అయితే పెట్టారు అంబులెన్స్ని. సో అంబులెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూర్చొని ఉంటారు లోపల, సో వాళ్ళు దీన్ని ఒక వీడియో రికార్డ్ చేసి పోలీసులకి అయితే పంపించారు. సో పోలీసులు ఆ కార్ని సీజ్ చేశారు. ఆయన ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అతని లైసెన్స్ని క్యాన్సిల్ చేశారు. 2,50,000 రూపాయలు ఫైన్ అయితే వేశారు. సో ఒకవేళ మీకు అంబులెన్స్ ఒకవేళ వెనక వస్తుంటే ఖచ్చితంగా అడ్డివ్వండి. ఇట్లాంటి పనులే చేయకండి, దాంతో ఆడుకోవాలని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీకెండ్లో మన ఛానల్లో iPad mini 7 వీడియో అయితే వచ్చింది. ఒకవేళ మీరు ఇంకా వీడియోని చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తే అక్కడి నుంచి చెక్ చేయండి. దాంతోపాటు 5G వీడియో చెప్పాక అది కూడా మీకు కార్డ్స్లో కనిపిస్తుంటుంది. 2 వీడియోస్ చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.